చర్చలు విఫలమయ్యేటాలకు మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. బస్సులన్నీ ఎక్కడనక్కడనే డిపోలకే పరిమితమైనాయి. ఇక కార్మికులు సుతం పొద్దుటీలి 6-7 గంటల నుంచెల్లే డిపోల ముంగట ధర్నాకు దిగి అద్దె బస్సులు సుతం బయటికి పోకుండా అడ్డం కూస్తున్నారు. సరే, ఇక ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పాండ్రిగా. ఎంజీబీఎస్ జేబీఎస్ అనే కాదు, పట్నంలో ఉన్న అన్ని డిపోలు, రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ ప్రగతి రథచక్రాలన్నీ ఆగిపోయినాయి. ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయేటాలకు కార్మిక సంఘాలు సమ్మెకు దిగినాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటి సుతం అతిగతి లేకపోయేటాలకు కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. ఇక అటు కరీంనగర్ 1 డిపో నుంచి 2 అద్దె బస్సులను బయటికి తీసుకొచ్చేటాలకు కార్మికులు లొల్లికి దిగిర్రు. వెంటనే పోలీసులు వచ్చి సముదాయిస్తే లొల్లి సద్దు మనిగింది. ఈ సమ్మె ఇట్లా నడుస్తుంటే ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని ప్రైవేటు అద్దె బస్సులు, కాంట్రాక్టు డ్రైవర్లతోని అధికారులు కొన్ని బస్సులు నడిపించిర్రు. ఇట్లా కరీంనగర్ నుంచి వరంగల్ పోతున్న ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టేటాలకు కొంతమంది ప్రయాణికులకు దెబ్బలు తాకినాయి. ఇది ఇట్లుంటే ఇలా స్పెషల్ ఆఫర్ తోని బస్సులు నడిపించిర్రు అధికారులు. డ్రైవర్ సర్వీస్ చేస్తున్నాము, కండక్టర్ లేడు. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. విన్నారు కదా, ప్రయాణికుల తక్లీఫ్లు తప్పియాలని నడిపిన బస్సులల్లా ఇలా మహిళలకే కాదు, మగవాళ్ళకు సుతం టికెట్లు తీసుకోలేదు. అంటే అందరికీ ఉచిత ప్రయాణమే అన్నట్టు. డ్రైవర్లు అంటే కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నోళ్ళు కాబట్టి బస్సులు నడిపిస్తున్నారు గాని, మరి ఆ టికెట్లు తీసుకునే కండక్టర్లు లేరు కాబట్టి ఉచిత ప్రయాణం చేయించిర్రు అన్నట్టు ప్రయాణికులతోని. మరి ఆ కార్మికుల డిమాండ్ల మీద ఏమంటారు సారు అని ఆర్టీసీ ఎండి సార్ను మా రిపోర్టర్ అని అడిగితే, ఆ డిమాండ్లు మొత్తం వాల్యూ 35,000 కోట్ల పైన ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సమస్యలు పాలసీ ఇష్యూస్, కొన్ని ఆర్టీసీలో తీర్చగలం కానీ కొన్ని ప్రభుత్వం ద్వారా మాత్రమే చేయగలం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే తలపెట్టడానికి ప్లాన్ చేసినారో, ఏదైతే ఈ యొక్క స్ట్రైక్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా వద్దని చెప్పేసి కోరడం జరిగింది. అయినా కానీ యూనియన్స్ పట్టుబట్టి కార్మికుల్ని స్ట్రైక్లోకి దించారు. ఆర్టీసీ పెద్దసారు గిట్లా అంటే కార్మిక సంఘాల నాయకులు గిట్లా అంటున్నారు. ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇవాళ మేనిఫెస్టో మీద మీరు 6 అంశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు. విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది. దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. మీరే ప్రకటించి దాన్ని ఆల్రెడీ వాళ్ళకు చేసినట్టు మాకు చేయొచ్చు. రెండోది యూనియన్లు అన్నారు. యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? కాబట్టి ఆర్టీసీకి కూడా మీరే, పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించాలి. ఈ 2 అంశాలని ముఖ్యమంత్రితో చర్చించి తర్వాత పీఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి? మీ మాట ఏమిటి? మాట తప్పుతారా, ముందుకు వస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈ సమ్మె మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గిట్లా మాట్లాడిండు. ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పీఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. 32 డిమాండ్లల్లా ఇప్పటికిప్పుడు 29 నెరవేరుస్తారట. కడవ 3 కూడా వేయాల్సిందే గాని అవిటి గురించి మనిషి చెడ్డ ఆలోచించడానికే కమిటీ చేసినామని అంటున్నాడు మంత్రి పొన్నవన్న. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎవ్వరు కూడా తగ్గుతలేకపోయేటాలకు మొత్తానికైతే ప్రయాణికులు అరిగోసపడే పరిస్థితి మోపైతున్నది. మరి సమ్మె ఎప్పటి వరకు బంద్ అవుతుందో తెలియదు గాని ఇదే సంత అనుకొని ప్రైవేట్ వాహనాలు నడిపేటోళ్లు, ఆటోలు కూడా అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారట. ఇటు పట్నంలో ఉన్న ప్రయాణికులకు తక్లీఫ్ కాకుండా మెట్రో సర్వీసులను పెంచిర్రు మెట్రో అధికారులు. ఇక అటు మంత్రులు కూడా కార్మికులు సమ్మె విరమించాలంటే ఏం చేయాలనేది చర్చలు బాగానే చేస్తున్నారు. మరి చర్చలు ఎప్పటి వరకు కొలిక్కతే చూడాలిగా.